brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇవాళ ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్కి రాజకీయ సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఘాట్ దగ్గర నివాళులర్పించారు భువనేశ్వరి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు. ఎన్టీఆర్ చేసిన సేవల్ని స్మరించుకున్నారు నేతలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని విస్తరింపజేశారని ప్రశంసల జల్లు కురిపించారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. మరొక 40 సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అనే చెప్పక తప్పదు. ఆ మహానుభావుడిని ఒక్కసారి మననం చేసుకుంటూ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒకే ఒక్క కామన్ పదం. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎన్టీఆర్ ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఆనాడు ఒక్క నయా పైసా లేకుండా ఎమ్మెల్యే అయ్యా. ఇవాళ కోట్లుంటే తప్ప ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. సేవ చేసేవాడికి గుర్తింపే లేదు, మీడియాలో లేదు, నా బయట లేదు. కోట్లున్న వాడిదే రాజకీయం అయిపోయింది తప్ప సేవ చేసేవాడిది లేదు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఒక మాట చెప్పాలి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాట, నా దగ్గర ₹1 లేకపోయినా ఎమ్మెల్యే అయ్యా. దట్ ఈజ్ ఎన్టీ రామారావు గారు. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం అని రామనామ చిరస్మరణి మనం చూసాం. 2023లో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, తెలుగు గడ్డ మీదే కాదు, భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు, సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు. ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడని. అన్న అంటే ఏంటంటే అమ్మలోని మొదటి అక్షరం ఆ, నాన్నలోని రెండో అక్షరం నా. అన్న అంటే అమ్మలోని ఆత్మీయత, అనురాగం, నాన్నలోని అనుబంధం రెండు కలిపితే వచ్చేదే అన్న అన్నమాట. అన్నగా అవతరించారన్నమాట తెలుగు జాతికి అన్నమాట. ఎప్పటికీ చిరస్మరణీయమైన పేరు అన్న.